హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ మనం గత కొద్ది రోజులుగా వార్తల్లో చూస్తూ ఉన్నాం. దానిలో ఒక కళాశాల పేరు కూడా వినబడతా ఉంది. ఆ కళాశాల పేరు హైందవి జూనియర్ కాలేజ్. ఆ కళాశాల యాజమాన్యం గడ్డం శ్రీనివాస్ యాదవ్ మనతో పాటుగా ఉన్నారు. సార్, మీరు ఏదో ఫోర్జరీ చేసినట్టుగా ఆ సంతకం కావాలని చెప్పేసి ఎన్ఓసి డాక్యుమెంట్ సృష్టించినట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దానిలో నిజం ఉందా? నిజంగానే మీరు ఆ దొంగతనం చేశారా? లేదు లేదు అన్న. అది చాలా సత్యదూరమైనటువంటి విషయం. దాంట్లో ఏమాత్రం మాసమెత్తు కూడా నిజం లేదు. విషయం ఏంటి అనంటే, నేను కూడా నిన్న పొద్దున నేను తెలుసుకున్నా. ఇట్లా గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైందవి కాలేజ్ చైర్మన్ అయ్యి ఉండి రంగనాథన్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసిర్రు హైడ్రా కమిషనర్ని అని చెప్పిండ్రు. చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేను అన్ని పత్రాలు తెప్పించుకున్నా. మా కళాశాల ప్రిన్సిపాల్ని, డైరెక్టర్ని కూడా పిలిచి అడిగిన. ఏంటంటే ఇది హైందవి జూనియర్ కళాశాలలో జరిగింది. ఇది మాకు సిటీలో చాలా శాఖలు ఉన్నాయి, మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. అయితే ఇది బర్కత్పురాలోని ఈ హైందవి జూనియర్ కళాశాలలో జరిగింది అన్న సంగతి నాకు నిన్న తెలిసింది. అయితే ఇప్పుడు మీకు క్లుప్తంగా చెప్తాను చూడు. నేను లాస్ట్ టైము అంటే 2025కి నేను అప్లై చేసుకున్నా, నాకు వచ్చింది. నా పిల్లలు కూడా నాకు అప్లికేషన్ వచ్చింది. నా పిల్లలు ఎగ్జామ్ రాసారు, అడ్మిషన్ అయిపోయింది. ఈ సంవత్సరం నేను హైడ్రా వారికి జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి వాళ్ళని అడిగిన. నాకు ఒక పర్మిషన్ రావాలంటే నేను ఏం నిబంధనలు పాటించాలి అని అన్నాడు. అంటే వాళ్ళు మీ బిల్డింగ్ ఉంటే దాని చుట్టుముట్టు మా ఫైర్ ఇంజన్ తిరిగేటట్టు, లేదంటే వెనుకకు పడగొట్టి రెండు మెట్లు ఉండాలి, 2 స్టేర్ కేసులు ఉండాలి. ఇట్లాంటివన్నీ కఠినమైన నిబంధనలు వాళ్ళు చెప్పారు. చెప్తే నేనన్నా, హైడ్రా దగ్గరికి నేను పర్మిషన్కు పోను, నేను అప్లై చెయ్యను, నాకు ఈ కాలేజ్ వద్దు అని నేను నిర్ణయించుకొని మా వాళ్ళకి చెప్పిన. ఇది ఎట్లున్నదంటే ఇలా నిబంధనలు ఇల్లు వీకి పందిరేసినట్టు ఉన్నది, నాకు వద్దు అని చెప్పిన. అయితే ఇప్పుడు వాళ్ళు ఏం చేసారు, నేను హైడ్రా కమిషనర్ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసారు అంటున్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, మీరు తొలి వెలుగా మీది ఛానల్, నేను చాలా చూస్తుంటా, మీ రిపోర్టింగ్ చాలా బాగుంటుంది. అయితే మీరు ఇంతే నిజాయితీగా నాతో ఎట్లయితే ప్రశ్నించారో మీరు అంతే నిజాయితీగా మీరు హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించిండు అంటారు కదా, మీ సంతకం పెట్టి ఆ డాక్యుమెంట్ ఇవ్వండి. వారికి ఆ డాక్యుమెంట్ చూసి తను నేరుగా ఆటో ఎక్కి చెంచల్గూడ జైలుకు పోతా అంటున్నాడు అని చెప్పండి. ఓకే, అంటే అసలు డాక్యుమెంటే లేదని చెప్తున్నారా మీరు? లేదు సార్, నేను అప్లై చేసుకోలే. జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి సెక్రటరీకి, దానికి సంబంధించినటువంటి కమిషనర్ దగ్గర ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు కదా. దాదాపు 8 కళాశాలలు ఇట్లనే ఫోర్జరీ సిగ్నేచర్తో ఇచ్చినాయని చెప్తా ఉన్నారు కదా. నేను హైడ్రాకి అప్లై చేసుకోలే. నేను ఈ సంవత్సరము మేము బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి కూడా పర్మిషన్ గురించి అప్లై చేసుకోలేదు టిల్ డేట్. ఓకే, ఎందుకంటే మాకు అర్థమైతే లేదు. ఎందుకంటే ఈ నిబంధనల వల్ల కళాశాలలో ఎవరైనా ఈ నిబంధనలు పాటించే పరిస్థితే ఉండదు అసలు. మరి ఇంత కఠినతరమైన నిబంధనలు ఉన్నాయి కాబట్టి కొన్ని కళాశాలలు అడ్డదారి తొక్కినాయి. కానీ నేను రంగనాథన్ గారి సంతకాన్ని కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథన్ సంతకాన్ని కానీ నేను ఫోర్జరీ చెయ్యలేదు. ఇప్పుడు నాకు ఏంది అనంటే, అన్ని కాలేజీలను వదిలిపెట్టి ఓన్లీ హైందవి కాలేజీనే పట్టుకొని, గడ్డం శ్రీనివాస్ యాదవ్నే పట్టుకొని మొత్తం ఏంది అనంటే ఈయన ఫోర్జరీ చేసిండు, హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారి సంతకం ఫోర్జరీ చేసిండు అన్నది ప్రతి ఛానల్లో వినబడుతున్నది. అయ్యా, నిన్న దరఖాస్తు చేసుకోకపోతే నాకు ఈ సర్టిఫికేట్ ఎట్లా వస్తుంది? అది చెప్పని ఏడ ఉంది, అది సృష్టించిందో మీరు అంటున్నది ఏడ ఉన్నది? ఒక ఆఫీస్ కాపీ అయితే రంగనాథన్ గారి ఆఫీస్లో ఉంటుంది కదా. నేను ఏదన్నా ఫోర్జరీ చేస్తే ఆ కాపీ తెచ్చి చూపెడితే నేను ఇక్కడి నుంచే నేను కోర్టుకు పోను, తీర్పుకు కూడా నేను వేచి ఉండను, సీదా ఇక్కడి నుంచి ఆటో కట్టుకొని చెంచల్ కూడా జైలుకి వెళ్ళిపోతాను. నేను అడ్మిషన్స్ కూడా చేయట్లేదా బర్కత్పూర్ జూనియర్ కాలేజీలో? మరి ఎట్లా? మేము ఖచ్చితంగా అడ్మిషన్ చేసినాము. మాకు కోర్టు ఉంది, కోర్టు ద్వారా మేము మా లీగల్ ఒపీనియన్ తీసుకున్నాము.
ఎందుకనంటే ఈ నిబంధనలకి అట్లా కావాలి అంటే కూడా ఓకే 2 సంవత్సరాల్లో మొరటోనం ఇవ్వాలి. 2 సంవత్సరాలు వాళ్ళకు వెసులుబాటు కలిగించి నిబంధనలు సృష్టించాలి. ఏదో రాత్రికి ఈ సంవత్సరానికి మీరు ఏర్పాటు చేయండి అంటే అది కూలగొట్టి మెట్లయ్యనీకనే మొత్తం నీకు సంవత్సరం అవుతుంది. విన్నావా? నీకు అంత నీ నిబంధనలు మేము పాటించాలి అంటే మాకు సరైన సమయాన్ని ఇచ్చి అప్పుడు నువ్వు అడగాలి. 2 సంవత్సరాలు ఇస్తున్నానండి కాలేజీ యాజమాన్యానికి, మీరు ఇది మార్చుకోండి అని చెప్పాలి. అట్లా చెప్పకుండా మీరు ఇది అన్నీ చేసేయండి, ఇప్పుడే మా ఫైర్ ఇంజిన్ తిరిగేటట్టు ఉండాలి, మీరు అన్ని కిటికీలు అన్ని 4 వైపులా ఓపెన్ చేయాలి, లేదంటే స్టేర్ కేసులు 2 స్టేర్ కేసులు ఉండాలి అని ఇవి కాన్పోని నిబంధనలు పెడితే నేను విద్యార్థి సంఘం నుంచి వచ్చినోని, విద్యా సంఘం నుంచి వచ్చి కళాశాలలు పెట్టుకున్నాను, విద్యాలయాలు నడుపుతున్నటోని. నేను తప్పుడు పని ఎందుకు చేస్తా? నాకు ఏం అవసరము? నేను అధికారులను ఆ నిబంధనలను సడలించమని నేను వారితో పోరాడతా, కానీ ఆ కఠినమైన నిబంధనలు ఏదో ఒక దారి తొక్కాలన్న అవసరం నాకు లేదు. సరే, వేరే వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు చేసిన దానికి కూడా నేను ఏంది అని అంటే పాపం వాళ్ళకు ఇవాళ కాలేజీ యాజమాన్యం ఏముంటుందండి, చిన్న ఏదైనా ఇది బార్లా, వైన్స్లా ఏదైనా అమ్మి నలుగురిని తాగుబోతులను తయారు చేస్తుందా? కళాశాల 90% నిబంధనలు అమల్లో పెట్టి ఒక ఫైర్ లేకపోతే కాలేజీ ఆపుతారండి. అరే కాలేజీ ప్రతి కళాశాలలో 1000 మంది. మీరు గతంలో పర్మిషన్లు తీసుకున్నారు కదా, గతంలో పర్మిషన్లు తీసుకున్నటువంటి ఫైర్ సేఫ్టీ అవన్నీ ఉన్నాయా మీ దగ్గర? కళాశాల స్థాపించి ఎన్ని సంవత్సరాలు అయింది అసలు? చాలా ఆశ్చర్యం నిజంగా చెప్పాలంటే. మీరు మంచి ప్రశ్న వేసారు. గతంలో ఈ హడావుడి లేకుండే సార్, ఓకే ఈ హడావుడి లేకుండే. మీకు ఒకటి ఆశ్చర్యం చెప్తా, ఒక 1000 రూపాయల ఎక్విప్మెంట్, ఫైర్ అరెస్టింగ్ ఎక్విప్మెంట్లు కొంటే ఇచ్చేవాళ్ళు. తర్వాత ఏం చేసారు జిహెచ్ఎంసీ వాళ్ళు, లేదు మీరు మొత్తం ఫైర్ ఎక్విప్మెంట్లు అమర్చండి అప్పుడే ఇస్తాము. పాపం జిహెచ్ఎంసీ వాళ్ళు మేము ఫైర్ ఎక్విప్మెంట్లు అమర్చంగానే మేము ఎవరైతే ఫైర్ మాకు ఎక్విప్మెంట్స్ ఇన్స్టాల్ చేస్తారో వాళ్ళతో సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఇవ్వగానే వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తుండే ఇమీడియట్లీ మాకు ఎన్ఓసి వచ్చేది. అది అధికారం అంతా హైడ్రాకి బదిలైంది. బదిలీ కాగానే అరే ఎట్లా ఉక్కుపాదం లెక్క మోపుతున్న నిబంధనలు ఉన్నాయి అవి ఏం నిబంధనలు? ఏమండి 20 ఏళ్ళ సంది నడుపుతున్నాను కాలేజ్. ఇప్పుడు నా కాలేజీని ఏం చేస్తారంటే మొత్తము నువ్వు వెనకకి చిడీలు వేయాలి, అన్ని ఇక్కడ కూలగొట్టాలి, ఇక్కడ కూలగొట్టాలంటే ఎవడైనా తెలియనివాడు హైదరాబాద్లో ఒక గజము 3 లక్షలు ఉంటుంది. ఎవడైనా నీ ఫైర్ ఇంజన్ వచ్చేటట్టు వెసులుబాటు చేస్తాడా? ఇది అన్నీ ఏంటంటే ఇవి కానిపోని పనులు ఇవన్నీ. ఇక ఏం చేసిర్రు, మా ఫెటర్నిటీకి సంబంధించిన కొద్దిమంది యాజమాన్యము ఇట్లనే ఆఫీస్కు 10 సార్లు తిరిగినరేమో. అంటే నాకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నా, ఎందుకంటే నేను ప్రైవేట్ కళాశాల యాజమాన్యం ప్రెసిడెంట్ కూడా నేను. అయితే ఆ కోణంలో మాట్లాడుతున్నా. వాళ్ళు తిరిగితే ఇప్పుడు అక్కడ ఏదో వాళ్ళు ఇక మేము చేపిస్తామని ఉంటారు కదా ప్రతి డిపార్ట్మెంట్లో, అందరికీ తెలుసు. రంగనాథన్ గారికి తెలుసు, మంత్రులకు తెలుసు, ముఖ్యమంత్రులకు తెలుసు. వాళ్ళు ఎవరో మేము ఇప్పిస్తాం చేస్తాము, దళారులు ఉంటారు కదా, ఆ దళారుల చేతిలో పడ్డారు. సరే, ఇప్పుడు వాళ్ళన్న మాటకు బోకస్ సర్టిఫికెట్ సృష్టించారు. ఎవరు సృష్టించారండి? ఒక్కడంటే ఏదో ట్యాంపరింగ్ చేస్తారో లేకపోతే ఫోర్జరీ చేస్తారు. 200 కాలేజీలకు సర్టిఫికెట్లు వస్తున్నాయంటే ఆ రాకెట్ ఎక్కడ ఉన్నది? ఆ దొంగలు ఏడున్నారు? ఆ దొంగలను పట్టాలే, కానీ సృష్టించిన దొంగలను పట్టాలి, తీసుకున్న వాళ్ళను పడతారేంది? ఒక్కటంటే ఒక్కటో అరనో ఏదైతే వాడు ఏదో రాత్రి ఏదో గందరగోళంకి గురై సృష్టించండి అనుకుంటారు. 200 కాలేజీలు అంటున్నారు. 200లకు అక్కడ ఒక వ్యవస్థనే ఉంటుంది కదా, ఒక దళారీ గ్యాంగే ఉంటుంది కదా, ఒక మాఫియానే ఉంటుంది కదా, ఒక రాకెటే ఉంటుంది కదా, దాన్ని పట్టుకోవాలి కదా. ఏంటి మీకు ఎవరైనా సంప్రదించారా మరి ఇట్లా మేము తీసుకొస్తాం అదే అని చెప్పేసి? మీరు అక్కడికి పర్మిషన్ కోసం పోయినటువంటి సందర్భంలో, ఎన్ఓసి కోసం పోయినటువంటి సందర్భంలో ఎవరైనా సంప్రదించారా మిమ్మల్ని? ఇప్పుడు మీరు అడిగిన, నేను చైర్మన్, నా కింద డైరెక్టర్, నా కింద ప్రిన్సిపల్ కింద ఏఓ కింద క్లర్క్, ఆయన పోతాడు ఈ పనులకు. అది ఒక్కరోజు పోతే అయ్యే పని కాదు కదా దాని డిపార్ట్మెంట్. రోజు పోతారు, క్లర్క్ పోతారు, డైరెక్టర్ ఎందుకు పోతాడు, ప్రిన్సిపల్ ఎందుకు పోతాడు, చైర్మన్ అయితే అసలు కాలేజ్కే రాడు. నీ కాలేజ్కే రాను, సంవత్సరం అయింది కాలేజ్కి పోక.
ఇది వచ్చిన టీవీలో వచ్చిన కాడికి నేను నా ఆఫీస్ లేదు ఏం లేదు, నేను ఆడ ఆఫీసు ఆడ బయట కూర్చొని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను పోను కూర్చోను. ఓకే. అదే ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఉట్టి కాలేజ్ వాళ్ళ మీద పడితే ఏమొస్తుంది? ఇవాళ మాకు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. ఇవాళ కాలేజ్ వాళ్ళకు హైడ్రా ఒక సంస్థ వస్తే మీరు స్ట్రీమ్లైన్ చేయండి. మీరు నిబంధనలను మీరు పాటించమన్నప్పుడు ఏ అధికారి అయినా ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత మీకు మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంది అంటే ఏ సమయం వినకుండా మాకు జిహెచ్ఎంసీ నుంచి ఇక్కడ బదిలీ అయింది అధికారం. ఈ బదిలీ మా అధికారాలకు ఇట్లా ఈ రకంగా మా నిబంధనలు ఉంటాయి, మీరు పాటించండి అన్నది. ఇంకోటి మీకు ఆశ్చర్యం ఏంది అని అంటే 5 లక్షలతోని అన్ని కాలేజీలు ఎక్విప్మెంట్ పెట్టినాయి. అది సరిపోతుంది, అది ఖచ్చితంగా సరిపోతుంది. అది ఇంకోటి మా దగ్గర ఫైర్ అయ్యే ఆస్కారమే ఉండదు. అరే ఏముంటుంది అన్న, స్టూడెంట్ బెంచ్లు టేబుళ్ళు గోడలు ఉంటాయి, 4 గోడలు ఉంటాయి. సరే ఇప్పుడు సిటీలో ఉన్నాయి 90% కామర్స్ కాలేజీలే. సరే బీఎస్సీ అంటే ఏదో ల్యాబ్లు ఉంటాయి అనుకోవచ్చు. సరే వాళ్ళకి ఏదైనా పెట్టిరంటే కాదు, అందరినీ ఒకటే ఘాటిన కట్టేసారు. మా దగ్గర పిల్లలు బోర్డు లైట్లు వెళ్ళిపోతారు. కరెంట్ వాళ్ళు అనవచ్చు ఇదేంది షార్ట్ సర్క్యూట్ అవుతుందని. ఇక ఇంట్లో కూడా అవుతుంది. ఇంట్లో కూడా ఫైర్ ఎన్ని వచ్చి అడుగుతామా? ఇంట్లలో కూడా లైట్లు బంజారాయిస్లో ఉంటే కానీ ఒక్కొక్కరి ఇంట్లో ఎట్లా దేదీప్యమానంగా కాంతులతో వెలుగుతుంటాయి ఇల్లు, వాళ్ళకి ఎన్నో వచ్చి అడుగుతామా? మీ దగ్గర గతంలో తీసుకున్నటువంటి పర్మిషన్ పేపర్స్ ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచో ఏదైనా దాని నుంచి ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకోలేదు, జిహెచ్ఎంసీ నుంచే తీసుకుంటుంటుంది. మాకు జిహెచ్ఎంసీ ఆథరైజేషన్. ఇది బదిలీ అయ్యింది అన్నప్పుడు ఒక మీటింగ్. ఇంకోటి మీ పేరు శ్రీనివాస్ గారు, ఇప్పుడు బదిలీ అయ్యింది, అధికారం బదిలీ అయ్యింది అనుకోండి, మీరు ఒక మీటింగ్ అయితే కాలేజీ వాళ్ళ యజమాని పిలిచి హైడ్రా రంగనాథన్ గారు పిలిచి మాట్లాడాలి కదా. ఇగో ఇప్పటివరకు మీకు అయిపోయింది, ఇప్పటి నుంచి ఇట్లుంటుంది, ఇది మా అధీనంలో వచ్చింది. అవేర్నెస్సే లేదు. జిహెచ్ఎంసీ నుంచి హైడ్రాకి పోయిన అవేర్నెస్ ఒక చైర్మన్గా నాకు మధ్యలో తెలిసింది, ఈ ఇయర్ తెలిసింది. నువ్వు చేంజ్ అయినప్పుడు అందరిని పిలిచి చెప్తే వాళ్ళకు సార్ మా బాధలు కూడా మా కష్టాలు కూడా కమిషనర్ గారికి చెప్పుకుంటాం కదా, ఆ అవకాశం ఇవ్వలే. అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే హైడ్రా ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ కండిషన్స్ అన్ని ఇచ్చారా లేకపోతే ఏదో నిన్న మొన్న ఇచ్చి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? లేలే, వాళ్ళకు ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడే వాళ్ళు మాకు పిలిచి చెప్తే మేము అందరికీ నోటెడ్ అవుతుంది. ఎవరికేం బట్టి ఉంటుంది అప్లికేషను, ఆ పర్మిషన్ అయినప్పుడు పర్మిషన్ కావాలన్నప్పుడు పోతాడు. అది 6 నెలల తర్వాతనే పెట్టుకుంటాడు, ఏడాది తర్వాతనే పెట్టుకుంటాడు. అప్పుడు తెలుస్తాయి నిబంధనలు. మీకు మీ ఆధీనంలో వచ్చినప్పుడు, మీకు ఈ అధికారం బదిలీ అయినప్పుడు మీరు కాలేజీ యాజమాన్యాలను అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెడితే సరిపోతుంది, మాకు కూడా తెలుస్తుంది కదా. ఇగో ఇప్పుడు వీళ్ళందరిది ఒక కథ. నాదైతే నేను హైడ్రాకే అప్లై చేయలే. నేను హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారిది దొంగ సంతకం గడ్డం శ్రీనివాస్ యాదవ్ పెట్టిండు అని చెప్తున్నారు. ఎందుకు? నేను గులాబీ కండ వేసుకున్నా. ఎందుకు? నేను బీఆర్ఎస్ పార్టీలో ఉనికిగా పనిచేస్తున్నా. ఎందుకు? నేను గతంలో హైదరాబాద్ పార్లమెంట్కి కంటెస్ట్ చేసిన, అంతకుముందు గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేసిన. ఇప్పుడు నేనే సాఫ్ట్ టార్గెటా? ఓకే, అలా నన్ను ఎందుకు ఇరికిచ్చారు? నేను హైడ్రాకే పోకపోతే, నేను అప్లై చేసుకోకపోతే. ఓకే, ఇది వాస్తవం. ఇది గడ్డం శ్రీనివాస్ యాదవ్ హైందవి కళాశాలకు సంబంధించినటువంటి చైర్మన్ చెప్తున్న మాట. నేను ఎలాంటి తప్పు చేయలేదు, అసలు నేను అప్లికేషనే పెట్టలేదు, హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో సంతకాన్ని ఫోర్జరీ చేసేటువంటి అవకాశమే లేదంటున్న మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.